హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే సిఎస్ ర్యాంకుల్లో ఒక ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. మన మ్యాచ్ అంతా అయితే కూర్చొనే అలాగే వెళ్తూ ఉండాలి మాట. మనం నిల్చోకూడదు. నిల్చొని ఒక్క కిల్ కొట్టినా ఒక్క బుల్లెట్ కొట్టినా మనమైతే ఛాలెంజ్ అయితే లూజ్ మాట. ఇక్కడ వచ్చిన వెంటనే వీరుల్లో ఒకనైతే కొట్టడానికి ట్రై చేస్తున్నాను, కానీ ఒక్క బుల్లెట్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు గైస్. అన్నీ కూడా ఆకాశం తాకాలి అన్న సాంగ్ తోటి ఆ మూడు తోటి వెళ్ళిపోతున్నాయి అన్ని గాల్లోకి. సర్లే, ఈడెవడో ఒక బక్రా దొరికాడు, అలా ఒక హెడ్ షాట్ ఇచ్చాను, పడిపోయాడు పాపం. ఒక కిల్ అయితే వచ్చింది. చూద్దాం మరి. మనం అయితే ఒకరినైతే కొట్టాం ప్రస్తుతానికి. ఇక్కడ లూట్ బాక్స్ నీట్గా గన్నేరుకొని కొడదాం అనే లోపే వెనకాల నుంచి ఒకడు వచ్చాడు, కొట్టేశాడు. ఓకే, అయినా మనోడు రెవెల్ ఇచ్చాడు, మళ్ళీ కొట్టడానికి అలా ట్రై చేస్తున్నాను. కూర్చొని కొట్టడానికి ట్రై చేసి అవ్వలేదు. పోన్లే, వాళ్ళు ఒక రౌండ్ మనం ఒక రౌండ్ అయితే కొట్టాం. ఈసారి MP40 తీసుకుని ఫుల్ దించేద్దాం అన్న మైండ్ సెట్తో వచ్చా, కానీ ఒక్క గిల్లు కూడా ఇవ్వలే. వీళ్ళే కొట్టేశారు నలుగురిని. గైస్, మా టీంలో అయితే ఒకడు ఆఫ్లైన్. ఇప్పుడు నేనైతే వీరుల్లో ఒకరిని కొట్టాను. కిల్లు కోసం కకృతి పడ్డాను, అయిపోయాను. మా వాడు కూడా అయిపోయాడు. మాది మాత్రం ఎంతైనా సూపర్ టీమ్ గట్ట వెళ్ళే ఉంటుంది. ఈసారి SVD తీసాను. ఎవడైనా కనబడితే దబా 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 దించడమే. ఎవడో గైస్, డ్రాగ్ అవ్వట్లేదు అస్సలు. కనపడానో లేదో హెడ్ షాట్ లేపేశాడే. ఇంకెందుకులే గైస్, లాస్ట్ రౌండ్ మరి. కంబ్యాక్ ఇవ్వకపోతే మనకి చాలా కష్టం అయిపోద్ది. చూద్దాం మరి. మనమైతే ఒకసారి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఎవడో దొరికాడు ఒకడు. అది ఒకడైతే పడ్డాడు. మళ్ళీ కిల్లు కోసం కకృతి పడ్డాను, అయిపోయింది. పర్లేదు, నేను పోయినా పర్లేదు. మా వాడు ఒకడున్నాడు, వీరుడు. వీడు 1v2లు 1v4 క్లచ్లు కొట్టిన వీరుడు అని అంటారు, కానీ అలా కాదు.